ఏ లేరా శామ్యూల్ లే, ఇంకా లేవలేదా? టైం అవుతుంది, లే. స్కూల్కి వెళ్ళావా నువ్వు? మమ్మీ ఫ్యాన్ ఆన్ చేయి. జరుగు. אדון שוקו הולך לבקר חבר שלו, אדון שוקו אחר. הוא מצחצח נעליו, מסרק שערו והולך עם מקל ומגבר. בוקר רוח קלה והנה ఎక్సర్సైజ్ చేసి వచ్చేసరికి లేట్ అయింది మ్యామ్. ఏ ఆపండి మీరు. ఏ శామ్యూల్, నువ్వు బయటికి పోనాడు. అబ్బా కడుపు వస్తుంది మ్యామ్. అయితే బాత్రూమ్ పోరా. ఇంకా చాలు ఓవర్ యాక్షన్. దా వచ్చి కూర్చో. హై థ్యాంక్ యూ మ్యామ్. అరే ఓ ఏ శామ్యూల్, ముందటికొచ్చి కూర్చో. అబ్బా బోర్ కొడుతుంది. సర్లేదు నేను చేద్దాం. అరే ఇంద్రా వినరా క్లాసు. అరే ప్లీజ్ వినరా మ్యామ్. మీరు చూడండి మ్యామ్, డిస్టర్బ్ చేస్తుండ్రు. నమస్కారం స్టూడెంట్స్. నమస్కారం టీచర్. ఓకే స్టూడెంట్స్, ఇవాళ వృక్షాసనం నేర్చుకుందాం. మ్యామ్ డిస్టర్బ్ చేస్తుండు మ్యామ్. శామ్యూల్ ఇది కూడా చేయడం రావట్లేదా నీకు? అసలు ప్రతి ఒక్క ఆసనం తప్పు చేస్తున్నావు. నమస్తే అండి, కూర్చో. చెప్పండి ఏమైంది? నైట్ నుంచి ఫీవర్ ఉంది, చాలా స్టమక్ పెయిన్ కూడా వస్తుందంట డాక్టర్. కాఫ్ కోల్డ్ కూడా ఉంది. అసలు డైలీ మొత్తం క్యాంటీన్ స్టార్ట్ చేసిండు. మంచి ఆహారం తీసుకొని యోగా చేయండి. శామ్యూల్ని మార్క్స్ వచ్చినాయి, చూసుకున్నావా? అసలు ఎన్నిట్లో పాస్, ఎన్నిట్లో ఫెయిల్ అదన్నా చూసుకున్నావా? చూసుకోలే. అసలు నువ్వు చదవడమే మానేసా. చూసుకున్నావా నీ మార్క్స్? ఇంట్లో చదవమంటే చదవవు, ఎప్పుడు ఫోన్ చూస్తూనే ఉంటావు, టైంకి పడుకోవు, మార్నింగ్ లేవవు. ఇట్లనే రోజు టైంపాస్ చేస్తే రేపు ఫ్యూచర్లో ఏమవుతావు అని అనుకుంటున్నావు నువ్వు? ఒక్కసారైనా ఆలోచించావా? నేను క్లాసెస్లో కూడా చూస్తూనే ఉన్నాను, ఇంత నెగ్లిజెంట్గా ఉంటున్నావు. ఈ వయసులో ఇంత వెయిట్ పెట్టుకొని ఎలా అసలు నువ్వు ఫ్లెక్సిబుల్ లేకుండా ఇలా ఉంటే ఎలా చెప్పు శామ్యూల్? అలా కాదు నాన్న, అలా అందరితో కంప్లైంట్ చేయించుకునే బదులు నువ్వే మంచిగా చేంజ్ అయ్యి రోజు మార్నింగ్ లేచి ఎక్సర్సైజ్ చేసి మంచి ఫుడ్ హ్యాబిట్స్ ఫాలో అయితే నీ హెల్తే బాగుంటుంది కదా. అప్పుడు నిన్ను ఎవ్వరేమనరు. నీ ఫ్రెండ్స్ కానీ టీచర్స్ కానీ అందరు నిన్ను అప్రిషియేట్ చేస్తారు. ఇంట్లో చేసిన ఫుడ్ మాత్రమే నువ్వు తినాలి, ఫోన్ కూడా ఎక్కువ యూజ్ చేయొద్దు. ఇప్పటి నుంచి నీ బిహేవియర్ మొత్తం మారాలి, ఓకేనా? ఎక్కడ వీడు? హే శామ్యూల్, తొందరగా వచ్చావేంటి క్లాస్కి? ఓకే స్టూడెంట్స్, ఇవాళ క్లాస్ అయిపోయింది. శామ్యూల్ బాగా చేస్తున్నావు. ఓకే స్టూడెంట్స్ అందరూ క్లాప్ చేయండి శామ్యూల్కి. Okay students, now you observed the importance of healthy lifestyle. Nowadays all the students are not following healthy lifestyle. That's why they are more prone to get lifestyle diseases. So try to understand Ayurveda and implement healthy lifestyle